తక్కువ పదార్థాలతో రుచికరమైన డెజర్ట్ కావాలా? అయితే ఈ డెజర్ట్ ని ట్రై చేయండి. ముందుగా దీనికోసం 5 బ్రెడ్ స్లైస్లను తీసుకొని సైడ్లను తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి కాస్త వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ నెయ్యిలో క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మిల్క్ ప్యాన్ ని పెట్టుకొని దీనిలో 2 కప్పుల పాలను పోసుకోవాలి. అలాగే కొంచెం కుంకుమ పువ్వును వేసుకోవాలి, లేదంటే స్కిప్ చేయొచ్చు. సగం కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ ను వేసుకొని పాలను మరిగించుకోవాలి. ఇప్పుడు కొన్ని పాలలో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ని వేసి ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని కూడా మరుగుతున్న పాలలో పోసుకొని బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. లో ఫ్లేమ్ లో ఈ విధంగా థిక్గా అయ్యే వరకు మరగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల మీద పోసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకొని కొంచెం వేడిగా లేదా ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా కూడా సర్వ్ చేయొచ్చు.